ఆయన యవనస్తుడు అవునా? ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామములో తండ్రి దేవుని స్తోత్రాలు. మీ అందరూ వందాలండి. సహోదరి సహోదరులకు పేరు పేరున అందరికీ వందనాలు. దేవుని బిడ్డలకు వందనాలు. ఇవాళ మనం ధ్యానించే వాక్యములు ముందుగా గత వారం జ్వరాలతో పీడించబడిన వారు చాలా మంది ఉన్నారండి. అనేక వ్యాధి బాధలతో పీడించబడిన వారు ఉన్నారు. వారందరి కొరకు ప్రార్థించాం. ప్రార్థన ప్రతిఫలం ఉందండి. ప్రార్థన ప్రతిఫలంతో దేవుని సన్నిధికి చేరవచ్చారు. అందరి బట్టి దేవుని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా ఈ దినం కూడా కాలిపోతున్న నేటి సొదొమ గొమొర్రా 4వ భాగం చేస్తామండి. 4వ సంగతి 3 వారములు ధ్యానించాం. పెద్ద సంగతులు భయపడాలండి. దేవుని భక్తి కాదండి, భయం. భక్తికి తోడు భయం. భయం లేని భక్తి భక్తి చేయనట. భయం లేని భక్తి భక్తి చేయనట. భయంతో కూడిన భక్తే దేవుడికి ఇష్టమైన భక్తి. అదే ఆశీర్వాదం. మనము దేవుడి వాక్యం విన్నప్పుడు ఆయన గొప్పతనాన్ని, ఆయన మహిమను, ఆయన ప్రేమను, ఆయన కోపాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, మీరందరూ ప్రేమ కలవాడే, మరి మీ కోపం లేదా? చంద్రబాబు గారు మన కోపం కదా సరోజ్ గారు కోపం ఉందా? ఉంది. మరి దేవుడు ప్రేమ కలవాడే, ఆయన కోపం లేదా? మరి ఉంది కదా. ఆయన మనస్తత్వమే మంది. ఆయన మనసే కదా. ఆయన మన మంచి అంటే ఇందులో ప్రేమ ఎక్కువ, కోపం తక్కువ, ప్రేమ ఎక్కువ. కోపం ఎక్కువైతే మనం బ్రతకలేము. ప్రేమ ఎక్కువ, ప్రేమే ఎక్కువ, కోపం తక్కువ. ఏమండి, మనకైతే కోపం ఎక్కువ, ప్రేమ తక్కువ. ఇది రివర్స్ అనమాట. కనుక ఎందుకు ఇలా ధ్యానిస్తాను అంటే, మనము వేళ దేవుడి యందు భయభక్తులతో వినయ విధేయతలతో, ఎలాగంటే వినయ విధేయతలతో ఆయన సేవ చేసుకుని ఆత్మను కాపాడుకోవాలి. లోకంలో ఉన్నంత వరకు క్షేమం ఉండాలి. దేవుడిని నైనా నాకు అది కావాలి, ఇది కావాలి, ఆరోగ్యం కావాలి అడగాలి. అడిగే హక్కు కావాలి, ప్రార్థన శక్తి కావాలి. అందుకని భయభక్తులు కావాలి, వినయ విధేయతలు కావాలి. కనుక మరి కాలిపోతున్న నేటి సొదొమ గొమొర్రా అనే మాట ఎందుకు మళ్ళా ఈరోజు చెప్తున్నానంటే, ఏమండి, అమెరికా దేశం కాలిపోవడం కాకుండా తర్వాత ఆకాశంలో ఎప్పుడు జరిగే విమాన హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. 67 మంది చనిపోయారు. తర్వాత మళ్ళీ అదే 2 రోజులు 3 రోజుల గ్యాప్లో విమాన ప్రమాదం జరిగింది. అది ఏకంగా సమాజం మీద బస్సు మీద పడి ఆ బస్సులో కలిపోయింది, విమానము. అదే అమెరికాలో అక్కడ అయిపోతుంది. మళ్ళీ 2 రోజుల గ్యాప్లో 4 రోజులు ఎత్తుగా మళ్ళీ విమానం, అమెరికా విమానము ప్రమాదానికి గురయ్యి 100 మంది చనిపోయాడు. అంటే ఎలా పీడిస్తో చూడండి, వారిని ఎలా వెంటాడుతుందో ప్రమాదం ఆపద. ఏమండి, అంతేకాకుండా ఈ తెల్లవారుజామున ఆ ప్రాంతంలో సముద్రంలో 7.6 తీవ్రతలో, ఏమంటే భూకంపం వచ్చింది సముద్రంలో. భూకంపం అది అమెరికా. అది సునామీగా మారిపోయే ప్రమాదం ఉందంటే, అంటే అమెరికా ముంచేసే ప్రమాదం ఉందని హెచ్చరిక చేశారు. ఈవేళ ఎలా వెంటాడడం చూడండి, శాపం, పాపం.
పాపం ఎంత ప్రమాదమో, దేవుడికి ఎంత కోపమో. అందుకే ఆ పాపం అంత ప్రమాదం అని దేవుడు తన కుమారుడు బలిగించాడు మనకు. ఆ పాపం వేడు తెలుసుకోండి, మారండి, మార్పు చెందండి, భయపడితే జీవించాడు దేవుడికి అనే విషయాలు. అంతేకాకుండా మన దేశంలో కుంభమేళాలు జరుగుతున్నాడు. ఇంచుమించు 50 కోట్ల ప్రజలు ఉన్నారు అక్కడ. 3 సార్లు అడిగిపోయిందండి ఆ టైంలో. ఇంకా చాలా ప్రమాదం జరిగాయి. లోకమంతా ఏం బాగోలేదండి, లోకమంతా క్షేమంగా లేదండి. మనం దేవుని కృపలో క్షేమంగా ఉన్నామంటే నా. అందుకని ఆ దేశంలో ఆ యొక్క దేశ అధినేత, ఆ ప్రెసిడెంట్, ఆయన పేరు ట్రంప్ గారు. ఆయన పేరు ఆయన పిలిపించాడండి ఆ ప్రజలకి. ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తును నమ్మిన వారందరూ ఆదివారం చర్చికి వెళ్ళాలని ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. అంటే అర్థం చర్చలు మానేశారు, చర్చికి వెళ్ళడం మానేశారు. ప్రభుత్వం నుంచే హెచ్చరిక వచ్చిందండి, ఒక ఆర్డర్. ఎందుకంటే ఆ ప్రెసిడెంట్ చెప్తున్నాడు ఏమనంటే, అమెరికా దేశం నాశనం అయిపోతుంది, చర్చలకు వెళ్ళి ప్రార్థన చేయండి, చర్చలకు వెళ్ళి ప్రార్థన చేయండి. ఏమండి, యేసు ప్రభుని నమ్మి గాల్లో తిరిగితే మన ప్రార్థన దేవుడు వింటాడు. యేసు ప్రభుని నమ్మి అగ్ని ప్రకారం ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో, ఆయన ఆరాధనలో ఉండి అడిగితే వింటాడు. అది ఇక్కడ వాళ్ళు గ్రహించింది. అందుకని దేశాధినేత అంటున్నారండి, మీరు మందిరానికి వెళ్ళండి, గాల్లో తిరగండి, ఏమండి ప్రార్థన చేయండి. ప్రార్థనలో ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? విశ్వాస మందిరంలో అనగా ఆరాధన ఉండాలి. ఆరాధన వెళ్ళండి. ఎంత దౌర్భాగ్యం చూడండి, దేశాధినేత చెప్పించుకుంటారో వాళ్ళ విశ్వాసం ఎంత దిగజారిపో చూడండి, ఎంత ప్రశ్నలైపో చూడండి. ఆరాధన లేకపోతే నీ ప్రార్థనా జీవితం లేదు, ప్రార్థనా జీవితం లేకపోతే నీకు ఆశీర్వాదం లేదు అనే విషయాన్ని ఒక హెచ్చరికగా ఆ యొక్క దేశాధినేత పిలుపునిచ్చాడండి. దాన్ని బట్టి కొన్ని విషయాలు మనం సాధించాం. యేసయ్య గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనంలో, వారు నా విషయమై విశ్వాసఘాతకులైరి. అమెరికా పుట్టక ముందు, అమెరికా లేక ముందు, కనిపెట్టక ముందు గ్రంథంలో రాయబడిన మాట ఇది. ప్రభువు నమ్మి, దేవుడు నమ్మి మన లోకంలో కలిసిపోయాడట. అందుకని దేవుడు వారి పేరు ఏంటాడండి, విశ్వాసఘాతకులు. ఏం పేరంటే? విశ్వాసఘాతకులు. దేవుడి రక్షణ, దేవుడి సన్నిధి, ఆశీర్వాదాలు మనిషి వాళ్ళు మన లోకంలో కలిసిపోతే మన పేరేంటి తెలుసండి? విశ్వాసఘాతకులు. మనం కూడా కొంతమందిని అంటాం, మన దగ్గర మేలులు పొంది, ప్రేమను పొంది, ఆశీర్వాదాలు పొంది మనకి నిర్లక్ష్యం ఉన్నప్పుడు ఒరే కొద్దిగా విశ్వాసఘాతకం ఉన్నవేంటి అంటాం. ఏంటి నేను చేసిన మేలు మర్చిపోయేవేంట్రా, నా ప్రేమ మర్చిపోయేవా అంటాం. దేవుడు కూడా అంటాడు, దేవుడి ప్రజలు విశ్వాసఘాతకులయ్యి. ఇవాళ అమెరికా ప్రజలు మళ్ళా దేవుడిని సన్నిధిగా పిలవడం ఏంటి అంటే వారు ఏమయ్యారు? విశ్వాసఘాతకులు. కనుక నేను దేశమును పాడు చేసేదను. చూసుకోండి, ఎందుకంటే దేశమును పాడు చేస్తాను. ఎందుకంటే పనికిరాని చేయడం, ఎందుకు ఒకటి లేకుండా
తల్లిదండ్రులు కూడా పిల్లలు అంటారు. తల్లిదండ్రుల ప్రేమను మార్చి వారి త్యాగాన్ని మార్చి పిల్లలు ఏమైనా తిరుగుబాటు చేసినట్టయితే నువ్వు ఉన్నా ఒకటి అని చచ్చినా ఒకటి అంటారు. అంటారా అని అంటారంటే కావాలని కాదు, కానీ కోపం. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమను, వారి త్యాగాన్ని, వారి సేవను జ్ఞాపకం తీసుకునే అవసరంలో పిల్లలకు ఉంది. ఉన్నాడే ఉంది. లేకపోతే వారు కూడా కోపడతారు. అందుకే ఇక్కడ దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులు విశ్వాసఘాతకులు అయ్యారట. ఎవరి విషయంలో? నా విషయంలో అన్నాడు దేవుడు. నా విషయంలో ఎన్ని మేలులు, ఎన్ని దీవెనలు, ఎంత కాపుదల చేయాలి మీకు. నా విషయంలో విశ్వాసఘాతకులు అయ్యారు మీరు అందరూ కూడా. అందుకని కనుక నేను దేశమును పాడు చేస్తాను, దేశమును పాడు చేసేస్తాను. అదేవిధంగా విశ్వాసులైన మనము అన్ని దీవులు పొంది దేవుడు విడిచిపెడితే మనం కూడా విశ్వాసఘాతకులు అవుతాం. మన దేశము, మన ప్రాంతం, మన కుటుంబం కూడా నాశనం అయిపోయే ప్రమాదము ఉంది. హెజ్కేలు గ్రంథము 33:28-29 33:28-29 ఆ దేశమును నిర్జనముగాను పాడుగాను చేసి దాని బలాతిశయమును మార్పించేదాను. ఎవరు ఆరోగ్యంగా బాగా అందంగా ఉన్నారంట, అన్ని సమృద్ధిగా ఉన్నాయంట. అందుకని దేవుడితో పని లేదంట. కనుక వారి బలాతిశయం మార్పించేస్తారు. ఎవడునూ వాటిలో నివసింపకుండా ఇశ్రాయేలీయుల మన్యములు పాడుగును. వారు చేసిన పాప క్రియలన్నిటిని బట్టి. ఎందుకంటే పాపం దేవుడి పాపం. ఎందుకంటే పాప క్రియలు. ఏ క్రియలంటే దేవుడి ప్రజలు వారు చేసిన పాప క్రియలను బట్టి వారి దేశంలో పాడుగాను నిర్జనముగాను నేను చేయగా నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందరు. ఒక మొట్టగా వేస్తాడు కానీ ఏంటంటే ఒక మొట్టగా పడుతుంది కానీ నేను ఎవరో తెలియదు కదా. ఏంటంటే పూర్వకాల కార్టూన్లు వచ్చాయి. కార్టూన్స్ ఈ సెల్ ఫోన్లో, టీవీలో కార్టూన్స్ వచ్చాయి. కార్టూన్ ఇద్దరికి పోటీ అనమాట. ఒక పెద్ద బలమైన వాడు, ఒక సామాన్య బలహీనుడు. ఏమంటే ఈ బలమైన వాడు ఆడుతాడు, ఆట పట్టించడం. ఎందుకంటే ఆట పట్టించడం. మరి బలమైన వాడు ఎక్కువ కథలు చేయడం, సన్నగా నాజుగా ఉన్నాడు, అన్నీ అర్థం చేస్తాడు. ఈ బలమైన మీద ఎక్కువ సెటర్లు చేస్తున్నాడు, హేళన చేస్తున్నాడు, అర్థం చేస్తున్నాడు. ఈయన పట్టుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ బలవంతుడు. కానీ దొరకట్లేదు. చాలా 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 అర్థం చేసి ఇస్కిన్ చేశాడు. ఇస్కిన్ చేసిన తర్వాత ఇంక దొరకట్లేదు ఈ బలవంతుడికి. అందుకని ఆకాశంలో విహరిస్తూ ఈ బలహీనుడు ఏంటి అనుకున్న నష్టం కలిగించేసాడు అనమాట. అందుకని దాన్ని పట్టుకోలేవరు అని చెప్పి ఆకాశంలో విహరిస్తూ కాలు మీద కాలు వేసుకుని ఆకాశంలో విహరిస్తూ చూపించాడు. ఆకాశంలో విహరిస్తూ చూపించాడు. ఇప్పుడు ఏం చేశాడు ఈ బలవంతుడు? బలగడు కదా, ఒక ఉల్తాడు తయారు చేసి గిరగలా గిరగలా తిప్పి ఆకాశంలో విహరిస్తున్నాడు. పీకి తగిలించి కింద లాగేసాడు. పీకి తగిలించి అర్థమైందండి. అంటే ఆకాశంలో విహరిస్తే కిందకి లాగేసేవాడు ఉన్నాడు. ఇవాళ లోకంలో ప్రజలు ఆదికాలం ఇశ్రాయేలు కూడా అన్ని సుఖాలు వచ్చిన తర్వాత మాకు ఎవరో పని లేదు, ఆహాహా
జీవిస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు ఆయన బలవంతుడు. ఆయన ఎవరంటే బలవంతుడు, ఈయన బలహీనుడు. అయినా దేవుడు ఆటపడిస్తున్నాడు ఈ మానవుడు, ఈ ఇశ్రాయేలు ప్రజలు. అందుకని అది క్రియలు ఏమైపోయినట, చాలా ఘోరమైపోయినట. ఏంటంటే వాళ్ళు చేసిన హేయ క్రియలన్నీ పాప క్రియలన్నిటిని బట్టి వారి దేశమును పాడుగాను నిర్జనముగాను నేను చేయగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నారు. ఎప్పుడైతే వీడిని ఆకాశంలో ఆహాహా తిరిగే కాళ్ళు కాలు వేసుకుని ఆనందపడి పీకి కాళ్ళు పెట్టి ఎప్పుడు లాగేసాడు, కాళ్ళు దగ్గర పడ్డాడు. ఈ బలమైన కాళ్ళ దగ్గర పడ్డాడు. కాళ్ళ దగ్గర పడ్డాడు. చూస్తే ఎవరున్నాడు, ఇలా చూశాడు, బలవంతుడు ఉన్నాడు. ఎవరున్నాడంటే అప్పుడు మన కాలు పట్టుకున్నాడు. ఏమంటున్నాడంటే ప్రతి మానవుడు దేవుని పాదాలు చెంత ఉండాలి. పైకి కాళ్ళ దగ్గర ఎగరేయకూడదు, కాగా ఆయన మీద కాగా ఎగరేయకూడదు, ఎగరేస్తారు లోకం. అలా అన్నాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా పట్టించుకోలేదు. కనుక ఆయన కఠినంగా శిక్షించి నేను ఎవరో తెలియజేస్తాను అన్నాడు. ఎందుకంటే నేను ఎవరో తెలియజేస్తాను. కనుక మన యెహెజ్కేలు గ్రంథము 32:15 ఏమండి, నేను ఐగుప్తు దేశమును పాడు చేసి అందులోని సమస్తను నాశనం చేసి దాని నివాసులందరినీ నిర్మూలన చేయగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుంటారు. కాబట్టి ఇశ్రాయేలు ఐగుప్తు దేశాన్ని ఎలా పాడు చేశారో మనం నిర్గమకాండంలో మనం చూడగలం. 10 తెగుళ్ళు ఏంటంటే 10 రకాల తెగులతో వారి గర్వాన్ని వారి బలాన్ని అందించేసాడు దేవుడు. తర్వాత మళ్ళా వారు ఇశ్రాయేలు ప్రజలను తిరగబడితే నేను మళ్ళా వాడు శిక్షిస్తాను అన్నాడు ఆయన. ఐగుప్తు గురించి మాట్లాడుతూ ఒకప్పుడు నాశనం అయిపోయి 10 తెగుళ్ళతో ఆయన నేను తిరిగిపడ్డాడు. ఆ రాజు ఎవరన్నా తెలుసండి, మరో రాజు యెహోవా ఎవరు అన్నాడు. ఎందుకంటే యెహోవా పంపించాడు నన్ను, ఆయన సేవకుడు అన్నాడు మోషే వచ్చి. యెహోవా ఎవడు, నేను అతను అడగలేనా, అతను ఎవరు వారి గర్వాన్ని చేసాడు దేవుడు అని చెప్పి ఇక్కడ ఈ వాక్యంలో తెలియజేయబడుతుంది. దేవుని ఎదురుకుండా మనం గర్వంతో నటించినట్లయితే లోకము గర్వాన్ని అనేసి ఆయన ఒక ఆయన ఉన్నాడు. గర్వాన్ని అనేసి ఆయన ఒక ఆయన ఉన్నాడు. సామెతలు చదువుకోవచ్చు, చదివితే 12వ అధ్యాయము 22 చదువుతాం. 22 ఎట్లనగా సామెతలు 1:22 జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదు. దేవుని తిరుగుబాటు, దేవుని నిర్లక్ష్యం అర్థం ఏంటండి? జ్ఞానం లేని వాడు అర్థం దేవుని నిర్లక్ష్యము, తిరుగుబాటు. జ్ఞానం లేని వారు అడుగుతున్నాడు ఆయన, జ్ఞానం లేని వారులారా మీరు ఎన్నాళ్ళు లేని వారుగా ఉండకూడదు. అపహాసులారా మీరు ఎన్నాళ్ళు అపహాసము చేయించు ఆనందించరు. ఏమండి, అమెరికా ప్రజలు ఏం చేశారు? దేవుడిని అపహాసం చేశారు. ఎన్నాళ్ళు చేస్తారు నన్ను అపహాసం? ఇశ్రాయేలు ప్రజలు మీరు మాట్లాడతారు ఇక్కడ, బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందరు. ఎందుకంటే జ్ఞానమును, వాక్యమును, దేవుణ్ణి, ఆయన ఆజ్ఞలను అసహించుకుంటారంట. ఏమండి, నా గద్దెకు మీరు తిరుగుడి అంటే ఏ అన్నాడు దేవుడు. ఏమన్నాడంటే ఏ అన్నాడు. ఆటలో పడ్డారనుకోండి, వాడికి మర్చిపోతారు, తల్లిదండ్రులు మర్చిపోతారు,
వావరైపోతారు. ఏమైపోతారా? వావరైపోతారు. ఇంకా తగిన ఎంత అమలు చేయాలి, ఎంత ఎంత పడుకోవడం, దెబ్బ తగిలేదు అని లక్ష్యక. అందుకని తల్లిదండ్రులు గమనిస్తే అంటారు. ఏమంటారా? ఏమన్నదా? అన్నదా? అన్నారు. అంటాము లేదా? ఒక ఏకత్వం అనమాట. దేవుడు కూడా ఏమన్నాడంటే, నా గద్దెకు వినితిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపేదను. ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు దేవుని ఉపదేశము ఏంటంటే, దేవుని ఉపదేశం ఉంటేనే మానవుడు క్షేమం ఉంటాడు. తెలియజేశాను, నేను పిలువగా మీరు వినకపోతిరి. ఏమండి, ఇప్పుడు నేను చెప్పగా పిల్లలు అలా చేస్తారండి, ఎక్కువ అయిపోయిందండి. మేము తల్లి పెద్ద కేకేస్తారు. ఆ కేక లోపడలేదు అనుకోండి, దగ్గరికి వెళ్ళి మొట్టుగా దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? పొట్టిగా పడిపోతే, ఈ మీద పడిపోతే, గర్భే పడిపోతే పడదా? ఎవడే? నేను పిలువగా మీరు వినకపోతుంది. ఏమండి, నా చేయి చాపగా ఎవరినో లక్ష్య పెట్టకపోయేది. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనక త్రోసివేసింది. బోధ త్రోసివేయడం శాపము, నష్టము. నేను గద్దెంపుగా లోపడకపోతుంది. గద్దెంపు ఏమంటే ఏంటంటే, పిల్లలు తప్పు చేసినప్పుడు అని అన్నప్పుడు ఆ గద్దెకు తండ్రి కోపడతాడు, నేనేం తప్పు చేశాను అని. వాడు ఆగకపోతే ఆగలదా? వినకపోతుంది. నేను గద్దెంపగా లోపడకపోతుంది. కాబట్టి మీరు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను. ఏంటంటే, దేవుడి గద్దెంపుకి లోపడకపోతే, బోధకు లోపడకపోతే అపాయము. ఏంటంటే అపాయం. ఏమండి, మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను. మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాసము చేసేదంటే బాగా అయింది. ఏంటంటే, పిల్లలు దెబ్బ జరిగిన తర్వాత ఒరే కేకేశ్వరి ఉన్నారా, మరి బాగా జరిగింది అక్కడ అంట కదా. తల్లి అంటుంది, తండ్రి అంటారు. అనరా అనరా? దెబ్బ జరిగిన తర్వాత అయ్యో కోపం కొమ్మ అనండి. మళ్ళీ కొడుకే మళ్ళీ దెబ్బ మళ్ళీ దెబ్బ పడుతుంది. ఎలా కేకేశ్వరి విన్నావా, పిలిచారు కదా ఎలా అని చెప్పి వాడు తగిన దెబ్బగాక మళ్ళీ దెబ్బ పడుతుంది. పడుతుందా? నిజమేనండి. ఎందుకని అలా చేశాడు? ఎక్కువైపోయింది. గమనించిన తల్లి కేకేశారు, లోపడ్డారా మరి? అందుకే దెబ్బ వేసింది, పడిపోయాడు. ఏదైంది మళ్ళీ అలా అయ్యో అయ్యో బాబు పరిగెట్టరు. ముందు దెబ్బ వేసి అప్పుడు పెట్టుకుంటారు. ఏమేసి దెబ్బ వేసి అప్పుడు పెట్టుకుంటారు. ఏం నిజంగా చెప్పండి. నేను గద్దెంపుగా లోపడిపోతుంది. కాబట్టి మీరు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేను. మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాసం చేశాను. అలాగే జరిగింది. ఎందుకంటే నా మాటలు బాగా అంటే అలాగే ఏమండి, భయము మీ మీదికి తుఫాను వల్ల వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్టు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టము దుఃఖమును ప్రార్థించినప్పుడు నేను అపహాస్యము చేసేదాన్ని. ఎందుకంటే నేను పట్టించుకోను. ఎందుకంటే నా గద్దెంపు మీరు పట్టించుకోరు, నా బోధ మీరు పట్టించు, నా హెచ్చరిక మీరు, నా ప్రేమ మీరు పట్టించుకోరు. మీకు కష్టము దుఃఖము ప్రార్థించినప్పుడు నేను అపహాసం చేసేదాన్ని. అప్పుడు ఎవరంటే అప్పుడు వారు నన్ను కూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం మీకుందును. ఎందుకంటే
పిల్లలు ఆటలు మాట్లాడలేదు కదా, రెచ్చిపోయారు కదా, దెబ్బలు కూర్చొని ఎడుతుంటారు. దెబ్బ ఉంది మరి ఏం చేస్తారు? తండ్రి వైపు తల్లి వైపు చేతులు చెప్తారు. తండ్రి వైపు తల్లి వైపు చేతులు చదువుతారు. కాబట్టి కసేపు వీళ్ళు కోపంలో తీసినప్పుడు మొట్టిగా చేసి దేవుడు మనసు మాట్లాడవచ్చు. ఏమన్నా భక్తులు అంటే దేవుని పిల్లలంటే దేవుని పిల్లలంటే ఏమంటే నన్ను శ్రద్ధగా వెతకేదారు కానీ వారికి నేను కనపడకుండాను. ఆపద వచ్చినప్పుడు ఎక్కడం కాదండి, ఆపద వచ్చినప్పుడు దేవాలయం కాదండి, ఆపద వచ్చినప్పుడు కాదండి, మామూలు సమయాల్లోనే ఆయన ప్రేమను, ఆయన మేలులు, ఆయన అవసరము, ఆయన ఆదరణ పొందవలసిన అవసరత అన్ని సమయాల్లో కూడా ఆపద వచ్చినప్పుడు కాదు. దేవుడు ఎక్కువ మంది ఆపద వచ్చినప్పుడు దేవుడు తెలుసుకుంటారండి. కాదు కాదు, ఎప్పుడు కావాలి? ఏ క్షణం అది కాదు, ఏ క్షణమా ప్రతి క్షణమా ఆయన కావాలి. అందుకని అనుక్షణం ఆయన కావాలి, ఆపదం కాదు. 30:29 జ్ఞానము వారికి అసహ్యమైన యెహోవాకు భయభక్తులు కలిగి ఉండుట వారి ఇష్టము లేకపోయినా. ఇవన్నీ ఇప్పుడు ఈ చదివేనే ఇశ్రాయేలు ప్రజలు చెప్తారండి. ఇప్పుడు మనం ఎక్కడ చూస్తున్నాం? అమెరికాలో చూస్తున్నాం, ఇండియాలో చూస్తున్నాం, ప్రపంచ దేశాల్లో చూస్తున్నాం. ఇప్పుడు మనిషి అలాగన్నాడు సేమ్ అన్నమాట. నా ఆలోచన వినలేకపోయేది. దేవుని వాక్యం ఏంటంటే ఆయన ఆలోచన. బైబిల్ గ్రంథము దేవుని మనసులో మాట, దేవుని మనసులో మాట, ఆలోచన. నా ఆలోచన వినలేకపోయేది. నా గద్దింపును వారు కేవలము తృణీకరించేది. గద్దించి ఏం చేశారంటే బాగా బావగా ఆడేస్తున్నారు పిల్లలు. తల్లి ఏంటో బాబు పడిపోతున్నారు, ఒక తల్లి అయితే ఆటది పట్టించుకోలేదు. ఏం చేయలేదా? తల్లి తప్ప జరుగుతుందా కదా. నా ఆలోచన వినలేకపోయేది. నా గద్దెకు వారు కేవలము తృణీకరించి, కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన బలము అనుభవించేదరు. అంటే ఎవరు చేసిన వారే అనుభవించారు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించేదరు. అంటే వెక్కసం వచ్చేవారు అంట. అంటే వెక్కసం వచ్చే వరకు తన ఆలోచన ప్రకారం నడుచుకున్న మానవుడు అందులో తిరిగి దెబ్బ తగిలినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు అప్పుడు కూర్చొని ఆలోచిస్తున్న దేవుడి వరకు అప్పుడు దేవుడు అడుగుతాడంట. అది దేవుడి ఇష్టమా కాదు. 32 జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. దేవుని జ్ఞానం లేకపోతే ఏంటి మానవుడి పరిస్థితి? జీవితం నాశనము, ఆత్మ నాశనము. రెండు నాశనాలు ఒకటే కదండి. జీవితం నాశనమే, వారి జీవనోద్ధానము, ఆదాయము, ఆరోగ్యము, కుటుంబ క్షేమం అంతా నాశనమైపోతుంది. తదుపరి ఆత్మ నాశనమేంటి? అగ్ని జ్వాల. ఇక్కడ నష్టమే, ఇక్కడ నష్టమే. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. ఏమండి? బుద్ధిహీనులు క్షేమము కలిగినదని నిర్మూలమగుదురు. అన్ని శ్రమలు అనుకోండి, దేవుడితో పనులు క్షేమం అన్నాను కదా, దేవుడితో పని లేదు, ఆరాధన అక్కర్లేదు అనుకున్నట్టయితే వారు పరిస్థితి ఎలా ఉన్నారట? నశించేతాడు, నిర్మూలమవుతాడు. మళ్ళీ ఆత్మీయంగా
ఆర్థికంగా, కుటుంబపరంగా నాశనం కలుగుతుంది. 33 నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితంగా నివసించను. క్షేమం వరకు మానవుడు క్షేమం ఉండాలంటే ఏది అవసరము? దేవుని ఉపదేశము, దేవుని బోధ, దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞ. ఆఖరి మాట ఏదో చెప్పుకోవచ్చు మీరు ఎలా ఉన్నారు. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నుండును. వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా నుండును. చెప్పండి, కీడు లేకుండా నెమ్మదిగా సుఖంగా క్షేమం ఉండాలా? అనుక్షణము వ్యాధులు, బాధలు, కష్టాలు, ప్రమాదాలు, ఆర్థిక సమస్యలు ఏడుతుండాలా? ఏడుకోతున్నాడు మానవుడు. క్షేమమా కష్టమా? మరి క్షేమం ఎప్పుడు వస్తుంది? ఎలా వస్తుంది మానవుడు అంటే ముగింపులో చెప్తున్నాడు ఆయన, నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితముగా నివసించను. ఏమంటే వాడు కీడు వచ్చునన్న భయము లేకుండా నెమ్మదిగా ఉండను. జీవితం ఎలా ఉండాలి? జీవితం ఎలా ఉండాలి? నెమ్మదిగా ఉండాలా? ఆపదలు ఉండాలా? అంటే ఏంటి? దానికి మూలం ఏంటి? దేవుని ఉపదేశం, దేవుని బోధ, దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞ. అవసరమా? మరి వాడు పట్టించుకోలేదు. అందుకని వారికి హెచ్చరిక వేడింది. ఏమండి? అందుకని ముందుగానే కీర్తనాకారుడు ఆ ప్రజలు చెప్పారు. సొలొమోను దావీదు కుమారుడు. ఈయన ప్రజలు ఎలా ఉన్నారో తెలియజేస్తున్నాడు. దేవుడికి ఎలా దూరంగా ఉన్నారో తెలియజేస్తున్నాడు. మరి అంతకుముందు తండ్రి పెద్దవాడు కదా, ఆయన ఏం చెప్పాడు ఈ ప్రజలకి? దావీదు భక్తుడు ప్రజలకు ఏం చెప్పాడు అంటే కీర్తన 95:7 అందరూ చెప్పండి. నేను మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఎక్కడున్న మేలు? ఆయన మాటలో, దేవుని మాటలో. మీరు ఎంత తండ్రులండి, మీరు ఎంత తండ్రులండి, మనం ఎంత తండ్రులండి. ఆయన మాట దొరికింది, మనకి దొరికినాడే, దొరికింది. ఎక్కడుందో మేలు? నేను మీరు ఆయన మాట అంగీకరించిన ఎంత మేలు అని దావీదు చెప్తున్నాడు ప్రజలకి. ఆ మాట ధృవీకరించాడు. సొలొమోను వచ్చే సమయానికి వారు హెచ్చరిస్తున్నాడు ఆయన, రండి నమస్కారం చేసి సాగిలపడదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించేద్దాము. ఏమండి? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలనే దేవుని మందిరాన్ని రమ్మన్నాడండి. ఎక్కడికంటే ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత అమెరికా ట్రంప్ పిలుస్తున్నాడు ప్రజల్ని దేవుని మందిరం రండి. ఎక్కడిగా? ఆయన రాజే, ఈయన కూడా ఇప్పుడు రాజరికం అది. రండి అన్నాడు. అంటే వాళ్ళు కూడా నిర్లక్ష్యంగా ఉన్నప్పటికే సౌలు రాజు పరిపాలనలో వారు క్షేమంగా లేరు, దేవుడు ప్రజలు దేవుడు లేరు. అందుకని రండి నమస్కారం చేసి, నమస్కారం అంటే ఆరాధన, సాగిలపడదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. ఎక్కడ యెహోవా సన్నిధి? ఎక్కడ? మందిరము, ఆరాధన. భక్తులకు మందిరంలో, ఇప్పుడు మందిరం సంఘమానికి, సంఘములో ఆరాధనలో ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అవసరమా? ఈ సమయం మనకు అవసరమా? అవసరం. ఏమండి? అమెరికా ప్రెసిడెంట్ అతను ప్రజలు కోరుతున్నాడు, రండి మందిరానికి వెళ్ళండి, ఆరాధన ప్రార్థన చేయండి బాబు. ఏం చేయండి? ఏమండి? మనకి దేవుడిచ్చిన వారం అండి, దేవుడిచ్చిన వారము ప్రార్థన.
ప్రార్థన జీవితం. దానిని కాపాడుకున్నందుకు విశ్వాసం, వాక్యపరమైన జీవితము, దేవుని సన్నిధి ఆరాధన. ఆరాధన లేకపోతే ఈ ప్రార్థన దేవుడు వినడు. ఆరాధన లేకపోతే ఈ ప్రార్థన దేవుడు వినడు. వాక్యపరమైన జీవితంలో ప్రార్థన వినడు. విశ్వాసం లేకపోతే ప్రార్థన వినడు. నేనే దొరికదా, నాకే రావాలా, దేవుడు నన్ను ఎలా చేసిన అన్నావా, నీ ప్రార్థన వినడు. దేవుడి మీద నింద వేయకూడదు. దేవుడి మీద నింద వేయకూడదు. నీ ప్రార్థన వినడు. ప్రార్థన వినకపోతే నీ జీవితం, నా జీవితం నాశనం అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తాను. ఇప్పుడు ఆయన మాట్లాడాలంట. ఇశ్రాయేలు ప్రజలు దేవుడి మాట వినాలని ఆహ్వానిస్తున్నాడు, హెచ్చరిక చేస్తాడు దావీదు రాజు. ఇప్పుడు యేసు ప్రభువు దగ్గర ఇప్పుడు ఎవరి మాట వినాలి లోకం అంతా? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలుగా మాట. కీర్తనాకారుడు 95:7, సామెతలు 1:22 అది ఇశ్రాయేలు ప్రజలకే. ఇప్పుడు మత్తయి 17:5 ఇచ్చిన మాట లోకానికి. అతడు ఇంకా మాట్లాడాల్సిండగా యేసు ప్రభు దర్శించారండి. శరీరం దానిపడినప్పుడే ఆయన దర్శనం కొండ మీద ఏకాంతముగా శిష్యులు తీసుకువెళ్ళి ఆయన రూపాంతరం చేశాడండి. ఆ మహామహిమ కనపడుతుంది. అక్కడ జరిగిన సంఘటన 5వ వచనంలో అతడు ఇంకా మాట్లాడుతుండగా ఇదిగో ప్రకాశమానమైన ఈ యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడని ఈ యొక్క శబ్దము మేఘంలో నుండి పుట్టెను. లోకమంది ఎవరు మాట్లాడారు? ఇప్పుడు యేసు ప్రభు మాట. ఎవరు మాట్లాడే? ఇదిగో ఈయన మాట వినుడే. ఆ మాట ఎక్కడ ఉంది? ఇప్పుడు క్రొత్త నిబంధన. ఎక్కడదా? క్రొత్త నిబంధన అనే మాట. క్రొత్త నిబంధన రాకపోతే ఇక లోకంలో ఇంచుమించు 75 లక్షల ప్రభు నమ్మారండి. యేసు మాట రావట్లేదండి, క్రొత్త నిబంధన రావట్లేదండి. ఒకవేళ వచ్చిన ఎక్కడ ఉంటారంటే పాత నిబంధన, సామెతలు, కీర్తనలు, సువార్తలు ఆగిపోయారండి. పత్రిక రావట్లేదు, పత్రికలకే రావట్లేదు. పత్రికలు అంతా కూడా పౌలు గారు అంటాడు, ఇది ప్రభు నాకు ఇచ్చిన ఆజ్ఞ అంటాడు. పత్రికలు ఎవరాజ్ఞండి? క్రైస్తవుడు నడవడిగా, క్రైస్తవ జీవితం ఎలా నడిపించుకోవాలి, విశ్వాసంగా నడవడిక ఎలా ఉండాలి, దేవుడికి ఎటువంటి సంబంధం కలిగి ఉండాలి, ఎటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, సంఘంతో ఎటువంటి సంబంధం కలిగి ఉండాలి, అన్ని విషయాలు కూడా ఇవాళ క్రొత్త నిబంధన తెలియజేస్తుంది. ఇవాళ అమెరికాలో ప్రభు నమ్మినప్పటికీ, వారి మందిరానికి వెళ్ళినప్పటికీ వారు ఈ క్రొత్త నిబంధన రాలేదు. ఇంకా కొద్దిమంది ఉన్నారు అక్కడ కొత్త నిబంధన వచ్చినట్టు. వారే క్రీస్తు సంఘము. ఎవరున్నారో క్రొత్త నిబంధనకు వచ్చిన వారే క్రీస్తు సంఘము. అమెరికాలో కూడా కొద్దిమంది ఉన్నారు. అమెరికా అంతా ప్రభు ఉన్నారు, అనేక శాఖలు. పేతురు గారు ఈ మత్తయి 17:5 చెప్పిన ప్రకారము 3 పరసాలు కడతానన్నాడు. ఏంటంటే 3 కడతా ఉన్నాడు. ఇప్పుడు 3,000 సంఘాలు వచ్చాయి. 3,000 పేర్లనే సంఘాలు వచ్చాయండి. పైనే అందులో ఉన్నారు ఆ అమెరికా ప్రజలందరూ కూడా. క్రీస్తు సంఘంలో తక్కువగా ఉన్నారు. వారు కూడా ఆరాధన వెళ్ళట్లేదు. లోకంలో లోకాస్తులు లోబడిపోయారు, శరీరాశలకు లోబడిపోయారు. అందుకని కష్టం కష్టం అంటే కష్టం, కష్టం అంటే కష్టం, ప్రమాదం అంటే ప్రమాదం అంటే ప్రమాదం వచ్చేస్తావులే. పాత నిబంధన ప్రకారం జనులు దేవుని మాట వినక
ఒకటి కాదంట, రెండు కాదంట, మూడు కాదంట, తప్పులు పాపాలు అవగాహన చేసుకోవడం పోతున్నారంట. మూడంట, నాలుగంట, ఐదంట, పదంట. ఏంటంటే సామెతలు. ప్రసంగి గ్రంథం చూద్దాము. ప్రసంగి గ్రంథానికి వెళ్దాం. ప్రసంగి దేవుని ప్రజలు ఇశ్రాయేలు ఎలా ఉన్నారు? ఇప్పుడు అమెరికా మన ప్రజలు చూస్తున్నాం, మనం ఎలా ఉన్నారు? ఒకటి మూడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించను. ఎన్నిసార్లంటే ఎన్నిసార్లంటే 3 సార్లు 4 సార్లు. మనం అంట ఒకసారి కోరుకున్నాను, నువ్వు నీ మాటలు, నీ ప్రవర్తన, నీ దోషణ, నీ తిరుగుబాటు మన కుటుంబంలో అంటాం. ఒకసారి ఊరుకున్నాను, మరి రెండోసారి రావాలి యాత్ర, రెండోసారి ఊరుకున్నాను, మూడోసారి కూడా యాత్ర. ఎన్నిసారి అంటే ఇక 4వసారి నేను ఊరికి పరిస్థితే లేదు అని మనం కూడా వార్త చేస్తాం. ఏమంటే ఇక్కడ దేవుడు అన్నాడు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములు పాపములు. ఏమండి ఏంటి అమెరికాలో చేసిన పని ఏంటి? ముందు దేవుడు లేడు, అదో దోషం, అదో పాపం. రెండోది ఏమండి పురుషులు వివాహం చేసుకోవచ్చు, అదో దోషం, అదో పాపం. మూడోది ఏమండి స్త్రీ వివాహము చేసుకోవచ్చు. మూడు అయిపోయింది. మళ్ళా పెళ్ళి అవ్వడం పిల్లలకి అనేయడం. 4 3 సార్లు 4 సార్లు హెచ్చరిక చూసారా? ఆమోస ప్రవక్త దేవుని ప్రజలు హెచ్చరిక 3 సార్లు 4 సార్లు చేసిన దోషం. ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం. ఇప్పుడు ఈ దోషాన్ని బట్టి, ఈ పాపాలను బట్టి దేవుని కోపం ఎలా ఉంది? 4వ వచనంలో 1:4 నేను హజాయేలు మందిరములో అగ్ని వేసేదను. మందిరములో అంటే ఆయన అగ్ని వేసేదను, అది బెల్షస్సరు యొక్క బెన్హదదు యొక్క నగరాలను గ్రహించి వేయడం. ఆయన కోపం ఏమవుతాడు? ఆ పాపం శిక్ష ఏంటంటే నరకం. నగరాన్నే కాల్ చేస్తారు. ఏంటంటే విజయ్ కుమార్ అంటే నగరాన్నే. ఇప్పుడు నగరం తగలట్టుకోదు మన ప్రపంచంలో ఏముంది? ఇప్పుడు లాస్ట్ టైం చేస్తుంది ఉన్నాడే. ఇప్పుడు దేవుని కోపమా లేదా ఆకర్షణ అంటుందా? దేవుని కోపమేంటి? సరే, దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నేను హజాయేలు మందిరములో అగ్ని వేసేదను, అది బెన్హదదు యొక్క నగరాన్ని దహించి వేసాడు అని చెప్పి హెచ్చరిక చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల కాలంలో కొన్ని వేల సంవత్సరాల తర్వాత అమెరికాలో చూస్తున్నాం నగరం కాలిపోవడం. తర్వాత 7వ వచనం, గాజా యొక్క ప్రాకారం మీద నేను అగ్ని వేసేదను. ఏంటంటే అగ్ని వేసేదను, అది వారి నగరాలను దహించి వేయన. బాబోయ్, నగరమే. అది మనం అమెరికాలో చూస్తున్నాం. తర్వాత 12వ వచనం, ఆమోసు గ్రంథం చాలా గొప్ప హెచ్చరిక. గ్రంథం అంతా చదవాలి, మీరు ఇంటికి వెళ్ళగల. తేమాను మీద అగ్ని వేసేదను, అది బొప్రా యొక్క నగరాలను దహించి వేయడం. ఎందుకంటే
అగ్ని వేస్తాడు దేవుడు. లాస్ట్ తెలిసి ఎవరేసారు అగ్ని? అదే ఆట సాయంత్రం పడ్డాక 3 సార్లు 4 సార్లు కానీ వర్షకి వందలాంత అపరాధాలు పాపం చేస్తారు. 3-4 సార్లు అట పరుగు చూస్తాడట. 3 ఒకసారికి ఎగ్జాంపుల్ ఉందా? 2వ దానికి కూడా ఎగ్జాంపుల్ ఉందంట. 3వ దానికి 4వ దానికి ఇంకా లేదు. 14 రబ్బా యొక్క ప్రాకారం మీద నేను అగ్ని రాజబెట్టుదును రణకేకలతోనూ. అగ్ని వచ్చినప్పుడు ఎలా ఉంటుంది పట్టం? రణకేకలతోనూ సుడిగాలి వీసినప్పుడు ఏమిసింది? లాస్ట్ ఏమిసింది? సుడిగాలి వీసినప్పుడు కలుగు ప్రళయం వలె అది దాని నగరుల మీదకి వచ్చి వారిని దహించి వేయను. దేవుడు కోపం వస్తే ఎంత ప్రమాదం ఉంటుందో. ఆమోసుల ద్వారా ఆ యొక్క దేవుని ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు కఠినమైన హెచ్చరిక. ఈవేళ మనం కళ్ళారా మీరు సెల్ ఫోన్ ఉంటే టీవీలో చూస్తే అమెరికా ఎలా కాలిపోయిందో చూపిస్తున్నారండి. మనం కళ్ళతో వస్తున్నాం. వాక్యం వింటున్నప్పుడు ఇక్కడ దీని తర్వాత ఏమండి 3000 సంవత్సరాల తర్వాత కాలిపోయింది. ఇక్కడ 2000 చెక్ 3000 అయిందండి. 3000 సంవత్సరాలు అక్కడ కాలిపోయి, అక్కడ అన్న ప్రకారం కాలిపోయి. 2వ అధ్యాయం 2వ వచనం ఆమోసు గ్రంథం అంతా చదువుతున్నామండి. మోయాబు మీద నేను అగ్ని వేసేదను, అది కెరీయోతు నగరును దహించి వేయను. గొల్లును రణకేకలను బాగానాదమును వినబడుచుండగా మోయాబు చచ్చును. చూసారా? మరి ఇక్కడ నేను మోయాబు మీద అగ్ని వేసేదను అన్నాడు దేవుడు. మన 5వ వచనంలో యూదా మీద నేను అగ్ని వేసేదను, అది యెరూషలేము నగరులను దహించి వేయను. ఏమండి? ఆ ప్రాంతంలో యెరూషలేము నగరాన్ని ఏమండి టైటస్ చక్రవర్తి కాల్చేశాడు. పట్టణం దేవాలయం కాల్చేశాడు. నేను వేస్తానని చెప్పడే. ఎందుకని? కారణం ఏంటంటే కారణం ఏంటి? రెండో అధ్యాయం 1 యెహోవా సెలవిచ్చింది ఏమనగా మోయాబు 3 సార్లు 4 సార్లు చేసిన దోషము. అన్నారు 1వ అధ్యాయంలో అదే మాట, 2వ అధ్యాయంలో అదే మాట. ఎన్నిసార్లు పాపం, ఎన్నిసార్లు దోషం? 3 సార్లు 4 సార్లు. తర్వాత 3వ అధ్యాయం 6వ వచనం పట్టణమందు బాగా నాదము వినబడగా జనులకు భయము పుట్టకుండా ఉండునా యెహోవా చేయని పట్టణంలో ఉపద్రవం కలుగునా? చెప్పండి. ఎందుకంటే యెహోవా చేయకుండా పట్టణంలో ఉపద్రవం కలుగునా? ప్రమాదం వచ్చిందంటే దేవుని వల్లదే. కారణం 3 సార్లు, 1 సారి, 2 సార్లు, 3 సార్లు, 4 చేసిన పాపం. చేసిన పాపం. నాలుగో అధ్యాయం 11వ వచనం దేవుడు సొదొమ గొమొర్రాలను బోధ దోషి నాశనం చేసినట్లు నేను మీలో కొందరిని నాశనం చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొడవలైనట్టు తప్పించుకోండి. ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. ఇదే యెహోవాకు. ఏమండి? కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటుందంట? దేవుడు కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటుందంట? సొదొమ
కాచినట్టుగా అంటాడు. ఎలాగంటే కాచినట్టుగా అంటాడు. ఏమండి అప్పుడు ఎలా ఉంటుందంటే మీరు మంటలో నుండి తీయబడిన కొడవలైనట్టు తప్పించుకోండి. ఏమండి 40 మంది చనిపోయినట్టు అంతే, నగరం కాలిపోయింది. వాడు ఎలా మిగిలారు? పొయ్యిలో తీసిన కొడవలాగా అయిపోయారు. ఈ సినిమా హీరోలు హీరోయిన్లు మారిపోయినా పొయ్యిలో అడ్డుకున్నట్టు కాదు. ఎలా ఉండదండి, నలబడిపోయి కాలిపోయి ఉంటారు కదా, అలాగే అయిపోయారు వాళ్ళందరూ కూడా. దేవుడి కోపం అంటే ఏమండి జీవితాలు ఎలాగైపోతే తెలియజేస్తాడు. ఇక్కడ 5వ అధ్యాయం 6వ వచనం, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఏమంటే ఈ కష్టాలు, ప్రమాదాలు, నాశనాలు, ఈ ప్రాణాంతకాలు ఇవన్నీ రాకుండా ఉండాలంటే యెహోవాను ఆశ్రయించుడి. ఏమంటే దేవుణ్ణి ఆశ్రయించండి, ప్రభువుని ఆశ్రయించండి, మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో బేతేలులో ఎవరును ఆర్పివేడి లేకుండా అగ్నిపడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాన్ని నాశనం చేయడం. ఇక్కడ లాస్ ఏంజల్స్ లో అగ్ని పడిన తర్వాత ఎవరు ఆత్మ లేని అనే మాట ఏంటంటే ఆత్మ లేని అగ్నిట. అమెరికా వారికి ఉన్న ఆ యొక్క సదుపాయం ప్రపంచంలో ఎవరికి లేదండి. ప్రమాదం వచ్చినప్పుడు ఆ మంటలు ఆడితే సదుపాయం ప్రపంచంలో ఎవరికి లేదండి. ఉందా? అయినా ఆత్మ లేదు. దేవుడు అందించాడు. అది ఎవరు అందించాడా? ఆత్మ లేదు అనే మాట. ఆయన కోపం తన తీవ్రం ఉంటుంది. అందులోనే 19వ వచనం, ఒకడు సింహముల నుండి తప్పించుకొనగా ఎలుగు బంటి ఎదురైనట్టు వారు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యవేయగా పాము వారిని కలిసినట్టు ఆ జనం ఉండను. దేవుడు కోపం ఎలా ఉండదు. 3 సంగతులు చెప్పండి. 3 సంగతులు ఏమండి? సింహం ఎదురైపోయింది డైరెక్ట్గా. సింహము ఇక అది బ్రతుకు అయిపోయాడు. లెక్క అది బ్రతుకు సింహం ఎదురితే జాగ్రత్త. ఏమండి వాడి ప్రయాణంలో సింహం ఎదురొచ్చిందండి, బ్రతుకుతాడా? ఏదో విధంగా తప్పించుకుని ఇంకో దారి పరిగెడుతున్నాడు. ఎలుగుబంటి ఎదురొచ్చింది. అంటే ఎలుగుబంటికి మరి దొరికితే తప్పించుకున్నాడా? సింహంగానే ప్రమాదం. అక్కడి నుంచి మెల్లిమెల్లిగా తప్పించుకుని ఎక్కడో ఏదో రెండింటికి కనపడకుండా ఏదో గవర్నమెంట్లోకి అక్కడికి వెళ్ళి గవర్నమెంట్ చేసి ఆయన తీసుకున్నాడు. పాము సరిగ్గా చేసినట్టు అంటే దేవుడు పాపం అంత తీవ్రమో తప్పించుకునే అవకాశం లేదుగా. తప్పించుకునే అవకాశమా లేదు. ఇవాళ చూడండి, అగ్ని ప్రమాదం వచ్చింది. తర్వాత అది తప్పించుకున్న క్షేమంగా పోయేదో ఏదో ఆదరణ పొందుదాం అని చెప్పి అనుకునేటప్పటికి మళ్ళీ విమానాలు కోల్పోతున్నాయి. మళ్ళీ విమానాల తర్వాత మళ్ళీ విమానాలు కోల్పోతున్నాయి. మళ్ళీ విమానాల తర్వాత సునామీ ఏర్పడడం సిద్ధంగా ఉంది. అలా ఉండదు. కష్టం దేవుడు పాపం అంటే కష్టం స్వాతంత్రం ప్రమాదం. చెప్పండి, దేవుడు పాపం కావాలా, ప్రేమ కావాలి? మనకేం కావాలి? దేవుడు మాట్లాడాలా, తిరగకూడదా? నిర్లక్ష్యం చేయాలా, చేయొచ్చా? ఆరో అధ్యాయం 7వ వచనం,
కాబట్టి చెరలోనికి ముందుగా పోవారితో కూడా వీరు చెరలోనికి పోవుతారు. అప్పుడు సుఖాసక్తులు చేయు ఉత్సవ ధ్వని గర్జించడం. ఏమంటే సుఖాసక్తులు చేయు ఉత్సవ ధ్వని సుధీర్ లాస్ట్ ఏం చేశాడు? కూర్చొని ఏం చేశాడు? హాలీవుడ్ లో కూర్చొని ఏం చేశాడు? వాళ్ళ ఆనందాన్ని అవసరం ఉన్నాయా? సుఖాసక్తులు చేయు ఉత్సవ ధ్వని ఏంటనే ఉత్సాహం, మామూలు ఉత్సాహం కాదు. ఉత్సాహ ధ్వని గర్జించును. యాకోబు సంతతి వారి కన్నా గర్వము నాకు అసహ్యము. ఇప్పుడు ఏం కనపడదు అక్కడ? హాలీవుడ్ ఏం కనపడదండి? గర్వం, అందం, ఐశ్వర్యం, బలం. ఏమంటే స్వర్గాన్ని తలపించే గృహాలు, స్వర్గాన్ని మరిపించే గృహాలు, గర్వం. ప్రతి ఇంటికి కూడా ఒక స్విమ్మింగ్ పూల్ అంటే ప్రతి ఇంటికి స్విమ్మింగ్ పూలే. అంటే ప్రతి ఇంటికి స్విమ్మింగ్ పూలే. గర్వము వారి గర్వము నాకు అసహ్యము. గర్వము అసహించడం చేసేస్తున్నారు. వీళ్ళందరికీ లోకానికి ఏమి ఇష్టం? ఈ హీరోయిన్లు, వారి ఐశ్వర్యాలు, హాలీవుడ్, ఈ కేరళ లోకానికి ఇష్టం. దేవుడికి అసహ్యం. దేవుడికి ఆయన అసహ్యం పుట్టిందా? అయిపోయింది. ఇంకా పుడితే వారి నగరులకు నేను విరోధుడైతినే. వారి నగరులకు నేను విరోధినే. దేవుడు విరోధి అయితే పరిస్థితి అండి. దేవుడు నగరానికి విరోధి అంటాడు. ఏ నగరానికి? గర్విష్ఠుల నగరానికి. ఓకే, గర్విష్ఠుల నగరాన్ని నేను విరోధి. విరోధి అయితే ఏమండి? భస్మ, బూడిద. మనం కూడా గర్విష్ఠులుగా ఉన్నామేమో. మన జీవితం భస్మం, బూడిద అయిపోతాయి. కోరికలని నాశనం అయిపోతాయి. ఒక కోరిక నెరవేరదు. గర్వం పనికిరాదు. గర్వమా పనికిరాదు. జాగ్రత్త అనే విషయాలు భయపడాలని ఎన్ని ప్రమాదకర మాట్లాడి, అన్ని దేవుడు మాట్లాడు. దేవుడి కోపం సంబంధించి మాట్లాడు. ఎందుకు వచ్చింది అసహ్యము? ఎందుకు వచ్చింది వారి మీద కోపం? అంటే గర్వము. ఏంటంటే నేనంటే ఏమనుకున్నా అనకూడదా? నేనంటే నేను లేకపోతే నీ బతికేది అనకూడదా? అనసా జాగ్రత్త. ఇవన్నీ మనకి జాగ్రత్త అండి. ఏంటంటే రాశారండి, మనకి బుద్ధి, మనకి బోధ, ఇవన్నీ ఎందుకంటే మనకి బుద్ధి బోధ కలగాలి. లేకపోతే మనం నాశనం అయిపోతాం, దేవుడు దూరం అయిపోతాం. 7:4 మరియు అగ్ని చేత దండింపవలనని అగ్ని రప్పించి ప్రభు యెహోవా దానిని దర్శనం రీతిగా నాకు కనుపరిచెను. ఏంటంటే ఇప్పుడు బాగా కోపం వచ్చింది. దేని చేత దండిస్తాడంటే, బాగా కోపం వచ్చింది. దేని చేత దండిస్తాడంటే అగ్నితో. ఏంటంటే ఇక్కడ ఇప్పుడు లాస్ట్ ఏం చేసి చూసినప్పుడు ఒక విమానం కాలిపోయి పడిపోయింటే ఏంటిది అని అంటే సరిగ్గా చూడండి. 7:4 సరిగ్గా చూడండి. అగ్ని చేత దండింపవలనని ఏం చేద్దాడు? అగ్ని రప్పించి. అగ్ని రప్పించాడు ఎవరా? లాస్ట్ ఏం కాదు ఎవరా?
ఇప్పుడు కొన్ని ఫ్యాక్టరీలు అడ్డుకుపోతాయండి. అడ్డుకుపోతే కారణం ఉందండి. కోట్లాది రూపాయలు ఫ్యాక్టరీలు అండి. ఏమండి అందులో ఫ్యాక్టరీ యజమానులు వారి కుటుంబాలు, అందులో ముఖ్యమైన ఎక్కువ లక్షలాది జీవితాలు ఉన్నవాడు వారి గర్వాన్ని బట్టి ఒకసారి ఎందుకు అనుకోండి, ఏమండి ఎందుకు అనుకోండి అంటే కారణం చెప్పరు. ఏమొచ్చిందంటే ఎలక్ట్రిక్ షాక్. అంటే ఏమన్నదో ఎవరు అంటుందో ఏం కొట్టింది? ఎలక్ట్రిక్ షాక్ కొట్టిందండి. ఎలక్ట్రిక్ షాక్ వల్ల అన్ని పోయిందని అంటారు. ఎన్ని కోట్లు అంటే వేలాది 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 కోట్లు, వేలాది మంది బాడీ, వేలాది మంది ఏముంది అక్కడ అంటే యజమానులు కారణం ఉంది, అందులో పరివార కారణము ఉంటుంది అన్నమాట. కనుక ఎప్పుడు దేవుడి మీద మనము ఎక్కువ కాదు, దేవుడి కంటే ఎక్కువ ఏ మానవుడు కాదు, ఏ యజమాని కాదు, ఏ రాజు కాదు, ఏ అధిపతి యజమాని దేవుడి కంటే ఎక్కువ కాదు. కనుక అగ్ని రప్పిస్తానంటాడండి దేవుడే అని మాట ఇక్కడ వాడు దర్శనం నాకు కనవలసిన అది వచ్చి అగాధమైన మహాజలం మిగివేసి ఏమంటే స్వాచ్యమును వెంగ మొదలు పెట్టినప్పుడు ఆ నీరు పనిచేయదండి. ఇక్కడ ఎగ్గి వచ్చినప్పుడు ఏమంటే నీరు పనిచేయట్లేదు. సముద్రంలో నుంచి తీసుకొస్తున్నారు, నదుల్లో నుంచి తీసుకొస్తున్నారు, భూగర్భంలో తీసుకొస్తున్నారు. ఏమైనా పనిచేసిందా? పనిచేయలేదు. ఎందుకు తెలుసా వారి స్వాచ్యము మింగివేయాలి. స్వాచ్యము ఏమండి మొత్తానికి హాలీవుడ్ సంపాదన అంతా, కోట్లాది రూపాయలంతా వారి గృహాల్లో పెట్టారండి. ఎక్కడండి వారి ఆస్తి ఎక్కడుంది? వారి సంపాదన ఎక్కడుంది? గృహాల మీద ఉంది. వారి స్వాచ్యము మరింగా మొదలు పెట్టినప్పుడు అని అంటాడు. స్వాచ్యం మింగేదంటే ఎక్కడి నుంచి వీళ్ళ కళ్ళారా మనం చూసాం. ఏ కోణంలో కూడా గర్వించినందుకు మనము తగము. గర్వించే వీలు లేదు, గర్వించే వీలు ఏ కోణంలో చూసినా గర్వము తగదు, దేవుడికి ఇష్టము కాదు. స్వాచ్యం కూడా నాశనం అయిపోతుంది. 8:10 8:10 మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను, మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును. దేవుని ప్రజలకు ఇచ్చిన హెచ్చరిక. మీ పాటలను, మీ జనములు పండుగ జనములు దుఃఖం జనములుగాను, మీ పాటలు ప్రలాపములుగాను మార్చుదును. అందరినీ మొదల మీద గోనె పట్ట కట్టుకొనగా చేయదును. అందరినీ తలలు బోడు చేసేది. ఒకరికి కలుగు ఏకపుత్ర శోకం వంటి ప్రలాపము నేను పుట్టించను. వారి అంచె జన్మ ఘోరమైన శ్రమ జన్మగా ఉండను. ఇక్కడ ఇశ్రాయేలు గురించి మాట్లాడిందండి. ఈ విషయాన్ని మనం హాలీవుడ్లో కూడా చూస్తున్నాం. ఏంటంటే వారి పండగలు ఏంటంటే ఏమంటే ఎప్పుడు దేవుడు సున్నాన్ని మాట్లాడి వారి పండగలో పండగ చేస్తున్నారు. 82 పండగ అంటాడు, జూబ్లీ హిల్స్. ఏమంటే ఆ పండుగలో వారి ఆనందం మిన్నట్టిపోయిందండి. క్షణాల మీద దుఃఖంగా మారిపోయింది. క్షణాల మీద దుఃఖంగా మారిపోయింది.
వారి పాటలు ఏంటంటే సినిమా అంటే ఏంటంటే సంగీతం పాటలే కదా. ఇది దేవుని ప్రజలు చెప్పారు 3,000 సంవత్సరాల క్రితం. మన కళ్ళగా చూస్తుంది శీలం. వారి పాటలు ప్రలాపాలు మారిపోయి అందరూ ఏకమే. ఏ ఒక్కడు కూడా సంతోషంగా ఉన్నాడు అక్కడ. వారి పండుగ దుఃఖదినం అయిపోయింది అని దేవుని ప్రజలు హెచ్చరించాడు దేవుడు. ఇవాళ ఎక్కడ ప్రజలైనా అందరికి దేవుడు ఒక్కడే. అందరికి దేవుడు ఒక్కడే. ఇశ్రాయేలు ప్రజలు హెచ్చరించిన దేవుడు ఇక్కడ అమెరికా కాదా? ఇశ్రాయేలు ప్రజలు హెచ్చరించిన దేవుడు ఇక్కడ ఇండియాకి దేవుడు కాదా? ఇశ్రాయేలు ప్రజలు హెచ్చరించిన దేవుడు ఎవడు చైనాకి దేవుడు కాదా? అందరూ కూడా ఎలా ఉన్నారు? దేవుడి దగ్గర వారు విధేయులుగా, తిరుగుబాటుదారులుగా, గర్విష్ఠులుగా వారి యొక్క ఆ యొక్క పదవులు, ఐశ్వర్యము, ఆ సుఖాలు బట్టి దేవుడికి తిరుగుబాటు చేసిన వాళ్ళు ఉన్నారు కనుక వారు ఎవరు కూడా క్షేమం ఉండే అవకాశము లేకుండా మరి ఎన్ని ప్రమాదాలండి. ఒక అందరి ప్రమాదాలు గురైపోతున్నారు. ఆఖరిగా ఇందులోనే 9వ అధ్యాయము 5వ వచనం ఆమోసు గ్రంథమంతా ఇదేనండి. హెచ్చరికలో గ్రంథమంతా కూడా ఆయన సైన్యములు కలుగుతుంది యెహోవా, ఆయన భూమిని మొత్తగా అది కరిగిపోవును. ఏంటంటే భూమిని లావాగా చేస్తాడు. పెద్ద పెద్ద మహాకొండలు కరిగిపోయి సముద్రంగా కారిపోతాయండి, అయిపోతాయి. భూమిని చేస్తాడు ఆయన కాకపోతాయి. మొత్తగా అది కరిగిపోవడం, అందులోని నివాసులందరూ ప్రలాపించరు. నైలు నది వలె అది అంతయు ఉబ్బుచుడును. ఐగుప్తు దేశపు నైలు నది వలన అది అణిగిపోవును. ఏమండి ఆయన కోపం ఎంత ప్రమాదం అంటే మొత్తం భూలోకాన్ని ఏమండి ఏం చేస్తాడంట? కరిగించేస్తాడంట. భూలోకం కరిగిపోతే మనకుంటా భూలోకం కరిగిపోతుందంటే మనకుంటా ఆయన కోపం ఇంకా దేవమైన ఎంత ప్రమాదం ఏమంటే. అందుకని ఎప్పుడు కూడా భయముతో దేవునికి భయముతో 8వ వచనం ప్రభువైన యెహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యం మీద ఉన్నదే. ఏ రాజ్యం అంటే? అమెరికా ఏ రాజ్యం అంటే? ఏ రాజ్యం అంటే అదే దేవుడి అన్నిటిలో కూడా పాపిష్టి రాజ్యం అని, పాపిష్టి కుటుంబం అని, పాపిష్టి సమాజం అని, పాపిష్టి మనిషి అని దేవుడి చేత అనిపించుకోకూడదు. చాలా ప్రమాదం. పాపిష్టి రాజ్యం మీద ఉన్నది ఆయన కోపం. ఇప్పుడు చెప్పండి ఏమండి, హాలీవుడ్ ఏంటి? పాపిష్టి రాజ్యం, పాపిష్టి దేశం, పాపిష్టి ప్రాంతం. ఎంత పాపం చేశారో దేవుడు సహించలేని పాపం. దేవుడు ఎందుకని? ఆయన అందరూ చెప్పండి, చూసేవాడు, వినేవాడు, మాట్లాడేవాడు. దేవుడు చూడలేదు కదని చేసేంత పాపం. ఏమండి వారిని భూమి మీద ఉండకుండా నాశనం చేస్తున్నాం. ఇప్పుడు ఆ యొక్క హాలీవుడ్లో ఉన్న ప్రజలు, కాలిపోయిన ప్రజలు ప్రతిరోజు చచ్చినోడే సేవాలయంలో ఉన్నారండి. చర్చి సేవాలయం ఉన్నారండి. ఎందుకంటే వారు అనుభవించిన సుఖాలు ఎంత కాదండి. ఇప్పుడు రోడ్డు మీద ఉన్నారండి. ఎవరైనా అన్నం పెడితే జనాలు ఉన్నారండి. ప్రతిరోజు చచ్చినోడే ఉన్నారండి. పాపిష్టి రాజ్యం, పాపిష్టి పట్టణం, పాపిష్టి ప్రజలు, పాపిష్టి కుటుంబం ఎంత ప్రమాదకరంగా ఉన్నారో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఉందే అనే విషయాలు
మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత బైబిల్ చదవగలిగిన వారు ఆమోసు గ్రంథాన్ని మనసు పెట్టి చదవండి. నిజంగా దేవుని భయం ఉంటే ఆమోసు గ్రంథాన్ని చదవండి. ఒక సామాన్యుడండి, ప్రవక్త కాదు, సామాన్యుడండి. ఏమండి, ఒక వ్యవసాయదారుడు అండి. పళ్ళు ఏడుకొని అమ్ముకొని దేవుని కోసం సామాన్యుని వాడుతున్నాడు దేవుడు. ప్రవచనానికి, హెచ్చరికకు, ఆ దేవుని ప్రజల చేస్తున్న పాపాలను ఖండించినందుకు 3 పాపాలు 4 పాపాలు అంటూ ఆయన పంపించాడండి దేవుని ప్రజల దగ్గరికి, గర్భిష్ఠుల దగ్గరికి, దేవుని తిరుగుబాటు దగ్గరికి, వారి దేవుని పట్టించుకోవాలి వారి దగ్గరికి. కనుక క్రొత్త నిబంధన ప్రకారము, ఇప్పుడు పాత నిబంధన ప్రకారం చూసేవాడి అని అంత కంటిన్యూగా మాట్లాడతారు. క్రొత్త నిబంధన ప్రకారం ప్రభువుని యేసుక్రీస్తు మాట వినాలి. లోకమంతా అనుమతండి, లోకమంతా అదే సువార్త. అదేంటండి సువార్త. ప్రభు మాట వినకపోతే ఏంటి పరిస్థితి? వింటే ఏంటి పరిస్థితి? మనకు దొరికిన భాగ్యం ఏంటి అని అంటే మార్క్స్ సువార్త 5 మాట ఏంటి? 16 సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష. అంటే భౌతిక శిక్ష కాకుండా ఆత్మ కూడా శిక్ష ఉంది. ఆత్మ కూడా శిక్ష ఉంది. ఇప్పుడు మనం రక్షణలో ఉన్నామా, శిక్షలో ఉన్నామా? అందుకే అమ్మ ఎంటారా, మనం రక్షించబడ్డామా, శిక్షలో ఉన్నామా? ఆ రక్షణ కాపాడుకోవద్దా? ప్రకటన ఒకవేళ కాపాడుకో లేదనుకోండి, దేవుడు పరలోకం నుంచి మాట్లాడుతున్నాడు. పరలోకం నుండి ప్రకటన 22:10-17 పరలోకం నుంచి మాట్లాడుతున్నాడు. ఒకవేళ రక్షణ పొందవు, నిర్లక్ష్యం చేస్తున్నావా? నువ్వు సువార్త కలిగిన రక్షణ పొందవా? ఆ సువార్త చెప్పేవాడిని తిరుగుతున్నావా, కొడుతున్నావా? చూడు ఏం చెప్తున్నాడు ఇక్కడ. మరియు అతను నాతో ఎలాగో చెప్పాను. దేవదూత మాట్లాడుతున్నాడండి ఎవరితో? ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమైనది, అన్యాయము చేయవారు ఇకను అన్యాయమే చేయనేమో. ఎందుకంటే అన్యాయం చేస్తున్నాడా? అలవండి చేయి. ఎవరంటారండి? దేవుడు ఎక్కడి నుంచి? పరలోకం నుండి. ప్రభు పరలోకం వెళ్ళిపోయి కదా, అక్కడి నుంచి మాట్లాడతాను. అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండదేమో. పురుషులు ప్రజెస్టర్ చేసుకొని, స్త్రీలు ప్రజెస్టర్ చేసుకొని, పెళ్లికి ముందే కాంప్రమైజ్ చేసుకొని, నీటి మంతుడు పెళ్ళైతే వాడు భార్య కళ్ళు విడిచిపెట్టి దాని పెళ్ళైన తర్వాత భర్త కళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోలే. నీటి మంతుడు అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడుగానే ఉండదేమో. నీటి మంతుడు ఇంకా నీటి మంతుడుగానే ఉండదేమో. నీటి మంతుడు ఎవరు? నిర్బంధం ఉండండి, చక్కగా ఆరాధన చేసుకోండి. పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండడేమో. ఏమండి? ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వారి క్రియ చొప్పున ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొక్క. అదే
పాపం చేద్దామో చెయ్యి, దుర్మార్గంగా ఉండు, నీతిగా ఉండేవో ఉండు, పరిశుద్ధుని కాపాడుకుంటావు, రక్షణ కాపాడుకో. నీ క్రియను బట్టి నేను జీవితం చేస్తున్నాను. అది పరలోకమా నరకమా? అది పరలోకమా నరకమా? ఏం కావాలి మీకు చెప్పండి? ఏమండి నిద్రపోతా చాలా నిద్రపోతాడు. ఏం కావాలి చెప్పాలి నాకు? పరలోకం కావాలి నరకం కావాలా? ఆయన వస్తాడంటే ఇచ్చాడంటే జీవితం ఏం కావాలి చెప్పండి? పరలోకం నరకమా? జీవితము అంటే నీ క్రియకు జీవితము. ఏమండి ఇదిగో త్వరగా వస్తున్నాను అంటే అంటే ఆయన రాకడు మన పోకడు మనకు తెలియదు. అది రెండు త్వరగానే జరుగుతాయి. నేను త్వరగానే ఏమండి ఇప్పుడు మా రోడ్డు మీద వెళ్తుంటే రోడ్డు మీద వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చిన నమ్మకం ఉందా? మరి దాన్ని ఏమంటాడు? ఆయన త్వరగా రావడమో త్వరగా పోవడమో. ఏం చేద్దాప్పుడు నీతి కాపాడుకుంటావా, పరిశుద్ధంగా ఉంటావా, లేకపోతే ఏమండి అన్యాయంగా అక్రమంగా ఏమండి దుర్మార్గం ఉంటావా, అపవిత్రంగా ఉంటావా, ఎలా ఉంటా? ఈ ప్రశ్న వేసుకోవాలి ప్రతి మానవుడు. ఇక్కడ మనం కూడా ప్రస్తుతం నీతిమంతులను పరిశుద్ధులను కాపాడుకున్నామా? ఏమండి నేనే అల్ఫయు ఓమెగయు. ఏమండి మొదటి వాడును కడపడి వాడు ఎప్పుడు ఎవరు? మొదటి వాడు సృష్టికి ముందున్నవాడు, సృష్టి అంతమైన ఉండేవాడు, ఆదియు అంతము. ఎప్పుడు ఎవరండి? ఆదియు అంతము ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మములు కూడా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొనువాడు ధన్యుడు. మనం ఎవరంటే వస్త్రము ఆత్మనే వస్త్రాన్ని క్రీస్తు రక్తములు ఉతుకున్నాం. డాగులన్నీ కడిగేశాడు. పాపం డాగులు ఎడాలు కడిగేశాడు. ఏమండి ధన్యులము. ఎవరు మనం? ధన్యులము. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధము మూలుడు ప్రేమించి జరిగించు ప్రతి వాడిని వెలుపడి ఉండడు. ఇదిగోండి ఇలా క్రియ చేస్తావా, దుర్మార్గం చేస్తావా, పాపం చేస్తావా, అపవిత్రుడు ఉన్నావా, నీతిమంతుడు ఉన్నావా, పరిశుద్ధుడు ఉన్నావా? పరిశుద్ధుడు ఎక్కడ ఉంటాడు? ఈ అపవిత్రుడు ఎక్కడ ఉంటాడు అంటే పరలోకాన్ని వెలుపడి ఉంటాడట. ఈ దుర్మార్గుడు, ఈ పాపి పరలోకాన్ని వెలుపలా, పరలోకానికి వెలుపలంట. పరలోకం వెలుపు ఏంటంటే ఏంటి? లోపలంట. గుమ్మములు కూడా ఆ పట్టణంలోకి ప్రవేశించినట్లు లోపల పరలోకములో కొంతమంది, వెలుపల కొంతమంది. వెలుపలండి ప్రకటన 21:8 లోకమంది ఎలా ఉంటారండి? ఏమండి 50 కోట్ల మంది సృష్టి పూజ చేశారు మొన్న. ఎన్ని కోట్లు సృష్టి పూజ? ఏమండి దిశమాల 50 కోట్లు. ఎక్కడ బయట లోపల వీడికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధముతో మండు కొండములో పాలు పొందుతారు. ఇది రెండవ. అది తెలుపులంటే నరకమండి, లోపలంటే పరలోకమండి. ఎక్కడ లోపల వెలుగులా? ఇప్పుడు రక్షణ పొందిన వారంటే రాజ్యంలో రక్షణ పొందినవారు బయట, ఇక్కడ భూమి మీద. ఆయన వచ్చిన తర్వాత పరిస్థితుల్లో పట్టణంలో అంటే పరలోకంలో, వెలుగుంటే నరకంలో. ఏది కోరుకుందాం?
వెలుపులో బయట, వెలుపులో లోపల, మన స్థానం ఎప్పుడు లోపలే. అందుకే నేను స్థలములో అని, అది మన స్థానం కాబట్టి కదా. ఏమండి మరి ఇంకా ఆ స్థానం యొక్క ప్రమాదం ఏంటి? వెలుపుల మత్తయి 20:41. అప్పుడు ఆయన ఎడమవైపు నుండి వారిని చూసి శపింపబడిన వారిలాగా నన్ను విడిచి అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నికి పోబడే. దాని కూడా ఏంటంటే అగ్ని గంధం మండుకోవడము నిత్యాగ్ని. 3వ సంగతి మార్కు 9:45 నరకమున పురుగు చావలు అగ్ని ఆడలు. పురుగేది చావులేని పురుగే కదా. ఎవడే చావులేని పురుగేది? చావులేని పురుగు అగ్ని. ఆరిన అగ్నేది, ఆరిన అగ్నేది నరకం. చావులేని పురుగేది ఆత్మకు చావు లేదు, అగ్నికి ఆత్మ లేదు. అదే బయట అన్నమాట. లిస్ట్ ఉంది అక్కడ. ఇంత ప్రమాదం ఉందని దేవుడు చెప్తుంటే 2000 సంవత్సరాల నుంచి ఏకలు పెట్టేస్తారండి. ఒక్కడు భయపడలేదు, ఒకడు కూడా. మనకి మరి మనకే ఉంది, భక్తి ఉందా, భయం ఉందా? మనమే తెలుసుకోవాలి. ఇప్పుడు ఏమా ఏముంది? ఏముంది? 2 ఉన్నాయి. ఏముండాలి? 2 ఉండాలి. చేత 2 చక్రాల బండి అంటే లోకమంలో 1 చక్రం బండి వెళ్తుంది. 2 చక్రాల బండి ఏమంటే భయము భక్తి, భక్తి భయము. 2 చక్రాల బండి అర్థమైంది కదండి. ఏమండి ఇక్కడ ఏదో అడ్డిపోతున్నాయి, విమానం కూలిపోతుంది, అక్కడ పట్టణం అడ్డిపోతుంది, సముద్రం సునామీ వచ్చేస్తుంది. ఇవన్నీ సహజంగా జరిగే కార్యక్రమాలే. అసలైన శిక్ష అగ్నిగుండము. అసలైన శిక్ష అగ్నిగుండము అనే విషయాన్ని చాలా తీవ్రంగా చెప్పాడు ఆయన. అందుకని అసలు దేవుడు ఎంత ప్రేమ గలవాడై ఉన్నాడో 2వ కోణం ఉందండి. ఏమంటే రూపాయికి రూపాయి బిళ్ళకి లేక రూపాయి నోటుకి 2 వైపులు ఉంటుందండి. ఏమంటే ఒకవైపు ఉంటే చదవదు, ఒకవైపు ముద్ర ఉంటే చదవదు, 2 వైపులు ముద్ర ఉంటే తెలుస్తుంది. దేవుని యొక్క రూపాయి ముద్రకి ఒకవైపు ప్రేమ, ఒకవైపు ప్రేమ. దేవుడు చెప్పండి, దేవుడు లోకమును ఎంతో, అది ఒకవైపే. 2 వైపు చూద్దాం, 2 వైపు చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4:24. ఏలయనగా పాత నిబంధనలో ఒకే ఒక మాట ఉంది. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించే అగ్ని. ఎవరంటే అగ్నియు రోషముగా దేవుడై ఉన్నాడు. ఒక ప్రక్క ప్రేమ, ఒక ప్రక్క రోషము, అగ్ని. పరలోకము నరకము, పరలోకము నరకము. పాత నిబంధనలో హెచ్చరిక, ఈ దేవుడు ఏమైనా అనుకున్నాను అని వారికి దహించి అగ్ని జాగ్రత్త అని కఠినంగా వారికి హెచ్చరిక అయిపోయింది. ఇప్పుడు కొత్త నిబంధన వారికి లోకాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28-29 వచనాల్లో అందరూ చెప్పండి. అందువలన, అందరూ చెప్పాలి. అందువలన, అందరూ చెప్పట్లేదు. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, అనగా సంఘము, క్రీస్తు సంఘములో ఉన్నావా? పొందామా? దైవ కృప కలిగి ఉందాము. ఏ కృప అండి? మనలో ఏముంది? కలిగి ఉందాము. ఆ కృప కలిగి, చదవండి, చెప్పండి. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ
ఏ సేవ చేయాలి ఇప్పుడు? వినయ భయభక్తులతో. ఎలాగంటే దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము. ఎందుకు చేయాలి అది ప్రశ్న. ఏదనగా మన చెప్పండి, అందరూ చెప్పాలి, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. రెండు మొదటిగా రెండు ప్రక్కల ఒక ప్రక్కగా చూస్తున్నారు లోకమంతా. ఏం చెప్తాడా? ఒక ప్రక్కగా చూస్తున్నాడు కానీ చల్లని రూపాయి పోయాడు మానవుడు, చల్లని రూపాయి. రెండో ప్రక్క దహించగలి. ఒక ప్రక్క ప్రేమ, ఒక ప్రక్క ప్రేమమయుడు. రెండో ప్రక్క ఈ రెండు జ్ఞాపకం చేసి ప్రయాణం చేస్తే మన అటువంటి మనుషుడు కంటే ధన్యుడు ఎవరు లేడు. అది మనకు దొరికింది. కాపాడుకుందామా? మీ అందరూ అన్నారు. ప్రార్థన